సందర్భంలో తెలంగాణలో బీసీ బంద్ జరుగుతున్న సమయంలో అన్ని పార్టీలు కలిపి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఉద్యమానికి, బంద్కు. సో అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు బంద్లో పాల్గొన్నారు. సో బంద్లో పాల్గొన్న సందర్భంలో కొన్ని పార్టీలు అక్కడక్కడ కొద్ది అతవస్థావంతో కొందరు మాట్లాడారు. ఆ పార్టీని అన్నట్టు కొందరు బీజేపీని అనడంతోనో బీజేపీ వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఇవ్వడం. సో ఇలాంటి పరిణామాలు కొన్ని జరిగినాయి. అయితే ఈ పరిణామాల మధ్యన మన ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంది? మరి పార్టీలన్నీ మేము అసెంబ్లీలోకి మద్దతు ఇచ్చినామంటున్నాయి, బీజేపీ మద్దతు ఇచ్చిందని చెప్తుంది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మరి ఇంకో సామెత ఉన్నట్టు అందరూ వాళ్ళే కానీ కోడికూర ఏడికి వెళ్ళే అన్నట్టు, కోడి ఏడికిపోయింది అన్నట్టు ఈ సామెత ఉంది. సో మళ్ళీ ఈ సామెత అన్నట్టు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకు మరి ఈరోజు అందరు కలిసి బంద్లో పాల్గొన్నారు? ఎవరి కోసం బంద్లో పాల్గొన్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరి ద్వారా పెండింగ్లో ఉంది? చేయాల్సింది ఎవరు అనేది ప్రజల నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సామాన్య ప్రజల నుంచి, విద్యావంతుల నుంచి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సరే, ఏది ఏమైనా ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఒక ఉద్యమం చేస్తున్నాయి, ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎన్నికలకు పోతాం, స్థానిక ఎన్నికలకు పోతామని చెబుతూనే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పినా మేము పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి మేము పార్టీ పరంగా వెళ్ళడానికి సిద్ధమని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి ఈ తరుణంలోనే ప్రజల అభిప్రాయం మరి ఎవరిపైన వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు, ఎవరు ఈ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నట్టు అనేది ప్రజల నుంచి వస్తున్న ఉత్పన్నం. దీని ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం మరి అన్ని పార్టీలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు దాటవేత కాకుండా గతంలోనే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని చెప్పిండు ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను వివిధ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ మాత్రం ఇంతటి వరకు నోరు మాట్లాడలేదు మీడియా ముందుకు వచ్చి. సో మరి ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఉంది, బీజేపీ ఆ విధంగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు పలుకుతున్నాం అన్నారు. సో మరి ఏదేమైనా మరి ఇప్పుడు ఎవరు ప్రజలకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ఈరోజు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు సమాధానం ఏంటి అంటే ప్రజలు కూడా ఒకటి భావించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఏదైనా పార్టీలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడతారు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదేమైనా అందరికీ ఒక తాటిపైకి వచ్చే ఒక అంశాన్ని మేము అంతా అనుకూలము ఉన్నామని తెలియజేయడంతో రేపొద్దున గౌరవ న్యాయస్థానంలో కూడా వీటినన్నింటి పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొందరు మేధావులు విశ్లేషిస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా 6 వారాలు టైం ఉంది కదా, 6 వారాలు